వెంకటేశ్వరరావు గారు, ఈ అవకాశం ఎలా వచ్చింది? జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం. ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచిన శ్రీ దోలా నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. గతంలో కూడా నేను ముదినేపల్లి మండల వడాలి గ్రామానికి ఎంపీటీసీగా పోటీ చేసింది మా మిస్సెస్. అయితే మమ్మల్ని ఎంపీపీ క్యాండిడేట్గా ఆ రోజు సార్ డిక్లేర్ చేశారు డిఎన్ఆర్ గారు. మండలం డ్రా అయింది. రెండు కూడా 18 సెగ్మెంట్లకు గాను 9 సెగ్మెంట్లు వచ్చినాయి. వస్తే అధికార పార్టీ దాహంతో మాకు మోసం జరిగింది. మా ఎంపీటీసీని ఒక ఆవిడని తీసుకెళ్ళి హాస్పిటల్లో హార్ట్ అటాక్ అనే నివేశన స్థలాలు ఏదైతే జూలై 8వ తారీఖు ఇవ్వాల్సిన ఆగస్టు 15 పోస్ట్పోన్ చేశారో, ఇల్లులకు సంబంధించి ఎంపికలు ఇళ్ల స్థలాలకు సంబంధించి అవినీతి పాల్పడ్డారు అనేది ప్రధాన విమర్శ. అన్ని చోట్ల కొన్ని చోట్ల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. కొంతమందికి బాగానే వెళ్తుంది. మీ ప్రాంతంలో అవినీతి విషయంలో, ఏదైతే ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందా? ఏదైనా లాబింగ్ ద్వారానే ఇళ్ల స్థలాల కేటాయింపులు చేశారా? ఎట్లాగా? అసలు గవర్నమెంట్ మాకు అవకాశం ఇవ్వట్లేదండి లాబింగ్కి. ఎందుకంటే అంతా ఆన్లైన్లో అవకాశం ఇస్తే చేసేవాళ్ళే లాబింగ్ అని కాదండి నేను చెప్పేది. ఆ పొరపాటు జరగకుండా ఉండటానికి గాను ఏం చేస్తున్నారంటే ప్రతిదీ ఆన్లైన్ చేశారు. ఫస్ట్ అర్హుడైన వాడు పెన్షన్ అవ్వచ్చు, ఇళ్ల స్థలం అవ్వచ్చు, మరి ఏ ఇతర పథకమైనా అవ్వచ్చు. అర్హులైన వాళ్ళకే ఆటోమేటిక్గా శాంక్షన్ అయిపోతుంది. వీళ్ళు లేదు రాదు అనే గత ప్రభుత్వంలో లాగా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే సైన్ పెట్టితేనే పెన్షన్ వస్తుంది, లేకపోతే ఊరికి 40 ఇస్తాం, 50 ఇస్తాం, పెన్షన్ 10 ఇస్తాం, 20 ఇస్తాం. ప్రభుత్వం మీద ఇసుక కొరత కావచ్చు, లేదా మద్యం ధరలు విపరీతంగా రేట్లు పెరగడం ద్వారా కొంచెం దిగువ తరగతి ప్రజల్లో కావచ్చు, అట్టడుగు ప్రజల్లో మద్య అమ్మకాల మీద ఒక రకమైన తీవ్రత, వ్యతిరేకత మొదలైంది ప్రభుత్వం మీద. అదొకటి, ఇసుక కొరత. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వానికి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుందా? ప్రభుత్వం మీద మచ్చ ఏర్పడుతుందా? ఇట్లాంటి విషయాల మీద ప్రజల్లో రానున్న రోజుల్లో అవన్నీ ఆలోచనలు తొలగిపోయే అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వానికి మచ్చ ఏర్పడుతుంది? ముఖ్యంగా ఇసుక కొరత అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక రీచులు కాంట్రాక్టులు తీసేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా తవ్వుకుని అమ్ముకునేవాడు. ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళేది కాదు. ఇవాళ లాస్ట్ టైం ఇసుక ఉచిత ఇసుక ఇచ్చారు కదా. ఉచిత ఇసుక ఇచ్చినానండి. ఎవరికి వచ్చిందండి ఉచిత ఇసుక? మీ దృష్టిలో ముదిరేపల్లి మండలానికి ఉన్న ప్రధాన సమస్య ఏంటి? ప్రజలు ప్రచారంకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే మీకు ఇంతవరకు అవగాహన ఉన్నంత వరకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలకి? అండ్ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సమస్య ఉంది. అయితే అవన్నీ పరిష్కరించుకోవటానికి కొద్దిగా సమయం పట్టవచ్చు, కానీ పరిష్కారం ఇంతదగ్గ సమస్యలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైతులకి గిట్టుబాటు ధరలు లేనప్పుడు ధాన్యం నిలవేసుకోవడానికి మార్కెట్ యార్డ్ ఒకటి, ఈ ఆక్వా రైతులకి కోల్డ్ స్టోరేజ్, ఈ రెండు సమస్యలు ప్రధాన సమస్యలు. సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేదంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎంతవరకు అర్హులైన వారికి అందుతుంది? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కోవచ్చున్నాయా? అసలు ఏమీ లేదండి. మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు నాడు కూడా కొన్ని చెక్కులు పంపిణీ చేసామండి ముదినేపల్లిలో. అలాగే గతంలో కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీలో లేకుండా మామూలుగా బిల్లులు కట్టి చేసుకున్నారో సుమారుగా 50% వరకు వాళ్ళకి బ్యాక్ వస్తుంది. నేను సుమారుగా ఒక 4-5 ఇప్పించానండి. మా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో అసలు పెట్టిన తర్వాత ఎవరి దగ్గరికి తిరగకుండా చెక్కులు ఇస్తే పిలిచి మాకు ఇవ్వటం జరుగుతుంది. సుమారుగా నేను ఒక 3 లక్షల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి ముదినేపల్లి మండలానికి జడ్పీటీసీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నటువంటి ఈడే వెంకటేశ్వరమ్మ గారి భర్త అయినటువంటి వెంకటేశ్వరరావు ఈడే గారితో ప్రత్యేక ముఖాముఖి. మండలానికి సంబంధించి జిల్లా పరిషత్ నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఒకవేళ గెలిస్తే ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు, వాళ్ళ విజన్ ఏంటనే విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులిద్దరిని అడిగి తెలుసుకుందాం. దంపతులిద్దరిని. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. వెంకటేశ్వరరావు గారు, ఈ అవకాశం ఎలా వచ్చింది? జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం, అది మీ కుటుంబానికి ఇంతకుముందు మీరు ప్రయత్నించారా ఈ స్థాయి పోటీ కోసం? నేను జడ్పీటీసీ క్యాడర్కి వస్తానని ఏనాడు కూడా
అనుకోలేదండి. మా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచిన శ్రీ దోలో నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. గతంలో కూడా నేను ముదినేపల్లి మండల ఎంపీటీసీ వడాలి గ్రామానికి ఎంపీటీసీగా పోటీ చేసి ఉంది మా మిస్సెస్. అయితే మమ్మల్ని ఎంపీపీ క్యాండిడేట్గా ఆ రోజు సార్ డిక్లేర్ చేశారు డిఎన్ఆర్ గారు. అప్పుడు మండలం డ్రా అయింది. రెండు కూడా 18 సెగ్మెంట్లకు గాను 9 సెగ్మెంట్లు వచ్చినాయి. వస్తే అధికార పార్టీ దాహంతో మాకు మోసం జరిగింది. మా ఎంపీటీసీని ఒక ఆవిడని తీసుకెళ్ళి హాస్పిటల్లో హార్ట్ అటాక్ అనే హైటెక్ డ్రామా ఆడారు. ఆడటం వల్ల నాకు ఆ అవకాశం పోయింది. ఈసారి కూడా డిఎన్ఆర్ గారు అప్పుడు మాకు చాలా విధంగా మమ్మల్ని ప్రలోభపెట్టారు. పార్టీలోకి వస్తే ఎంపీపీ ఇస్తామని అన్ని విధాలు ప్రలోభపెట్టారు. అయితే డిఎన్ఆర్ గారు మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఆ పదవిలో నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన వెంటే ప్రతినిత్యం నడుస్తూ ఉన్నాం మేము. అది గుర్తించి మాకు డిఎన్ఆర్ గారు ఈ అవకాశం కల్పించారండి. ఏదైతే లాస్ట్ టైం మీకు ఇచ్చిన మాట కోసం లేదంటే మీరు అనుకున్నట్టుగా ఎంపీపీ అవ్వలేకపోవడం వల్ల మళ్ళీ ఈసారి అవకాశం వచ్చింది. ఈసారి గెలిచే పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి? 100% కూడా మంచి మెజార్టీతో గెలుస్తామనే నమ్మకం మాకుంది. పైగా జగనన్న గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాం. బీసీలని ఓ పక్కన అనగదొక్కేస్తున్నారు, బీసీల మీద కేసులు పెడుతున్నారు, బీసీ మంత్రులందరినీ ఒక్కసారిగా టార్గెట్ చేశారని జగన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ప్రతిపక్షం అనేక నిందలు వేస్తుందండి ప్రభుత్వం మీద. బీసీలని అరెస్ట్ చేస్తున్నారు, బీసీలను చేస్తున్నారు. తప్పు చేస్తే బీసీ ఏంటి, ఎస్సీ ఏంటి, ఓసీ ఏంటి, ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. తప్పు చేసే వాళ్ళని సమర్థిస్తే దేశ భవిష్యత్తుకే పెనుముప్పు ఏర్పడుతుంది. కాబట్టి తప్పు చేసేవాళ్ళు ఏ కులంలో ఉన్నా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లాలనే మేము కోరుకుంటున్నాం. మీ వరకు చూస్తే ఒక బీసీ జనరల్ లేడీ రిజర్వేషన్ వస్తే మీ కుటుంబం నుంచి మేడం గారికి కంటెస్ట్ ఎంతవరకు మీకు కావచ్చు లేదా ఇతర బీసీ వర్గాలకు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రాధాన్యత ఇస్తుంది? బీసీలకి ఎంతవరకు ఎదుగుదలకి పార్టీ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి? ప్రతి పార్టీ కూడా మేము బీసీలకి రిజర్వేషన్ ఎంత కల్పిస్తాం అని గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు చెప్తూ మొదలుపెట్టారు. కానీ ఇచ్చిన మాటనే అమలు చేసిన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అలా ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో కూడా బీసీలని ప్రోత్సహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇతరులు వేసే నిందలు కానీ ఇలాంటివి పట్టించుకోవక్కర్లేదు. మాకు మంచి ప్రోత్సాహం ఈ పార్టీలో దొరుకుతుంది. మేము ఎక్కడో అట్టాడు స్థాయి కుటుంబంలో నుంచి ఇవాళ నేను జడ్పీటీసీగా చేస్తున్నానంటే పార్టీ విధానాలే కారణం అని నేను బలంగా నమ్ముతున్నాను. రిజర్వేషన్లు ఏదైతే కల్పించడంలో కేంద్రం పాత్ర కూడా ఉంది కదా, ఇది ఒక్కటి వైసీపీ ఖాతాలో వేసుకుంటే కరెక్ట్ కాదు? కేంద్రం కల్పిస్తుందండి, కానీ 50% కల్పించలేదుగా. 50% అనేది కేంద్రం ఇవ్వట్లేదు. ఆ జీవోలు కూడా మనకేమీ లేవు. 50% ఏదో 7%, 8% ఏదో కాపులకు వస్తుందని అనుకుంటున్నారు. ప్లస్ 50% దాటకూడదని కూడా జీవో ఉన్నట్టుంది రిజర్వేషన్లో. కానీ మన ముఖ్యమంత్రి గారు పార్టీ పదవులు కానీ పార్టీ అధికార కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కానీ బీసీలకి సమున్నత స్థానం ఏర్పరుస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. మీ వరకు చూస్తే ముదినేపల్లి మండలానికి ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ముదినేపల్లి మండలం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత మండలం అండి. ఈ ప్రస్తుత తరుణంలో వ్యవసాయం అంత లాభంగా లేక రొయ్యల చెరువులు చేపల చెరువుల మీదకి రైతులు మళ్ళుతున్నారు. వాటికి సరైన స్టోరేజీలు కానీ గిట్టుబాటు ధరలు కానీ గిట్టుబాటు ధర లేనప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ ఆక్వా పరిశ్రమకి ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్, ఈ వ్యవసాయ రంగానికి ఒక మార్కెట్ కనీసం మినీ మార్కెట్ యార్డ్ అన్నా ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దానికోసం మేము శాయశక్తిలో కృషి చేస్తాము. ఇంకోటి ఏంటంటే గతంలో ముదినేపల్లి నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు కూడా గత నాయకులు కనీసం మార్కెట్ యార్డు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయలేకపోయారు. దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో డిఎన్ఆర్ గారి సహకారంతో మేము సాధించుకోగలిగిన నమ్మకం మాకు పూర్తిగా ఉందండి. అంటే మీరు ఎంత చెప్తున్నారు, వ్యవసాయ ఆధారితగా ఉన్న మండలం వ్యవసాయం సరిగ్గా లేక రొయ్యల చెరువులు చేపల చెరువుల వైపు వెళ్ళిందని. ఎందుకని వ్యవసాయం అంత అనుకూలంగా కావచ్చు లాభదాయకంగా ఎందుకు లేకపోవడానికి కారణం ఏంటి? వాటర్ సోర్సెస్ లేక,
లేదా గిట్టుబాటు ధర లేక వీటికన్నా చేపల చెరువు వాటిలో ఎక్కువ ఆదాయం మిగులుతుందనా, అధికారికంగా అనుమతులు లేకపోయినా సరే విచ్చలవిడిగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు విస్తృతంగా వేసుకుంటూ వెళ్తున్నారు, దానికి అధికార పార్టీ అండ కూడా ఉందన్నారు? ముఖ్యంగా అండి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే అండి, వ్యవసాయం గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయం బాగుండేది, వ్యవసాయం పండగలాగా ఉండేది. అయితే ఇవాళ వ్యవసాయం ఖర్చులు ప్రతి ఖర్చు పెరిగిపోయింది. వ్యవసాయానికి ఆ కూలీల రేట్లు పెరిగినాయి, మనం పండించే ధాన్యానికి సరైన లాభం ఉండట్లా రైతుకి. ఏ రైతైనా ఏం కోరుకుంటాడు, ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవడం కామన్. దాని ద్వారా ఈ మత్స్య పరిశ్రమ, ఆక్వా రంగం అయితే కొద్దిగా లాభాలు ఎక్కువ ఉన్నాయని రైతులు ఆ కల్చర్లోకి వెళ్తున్నారు. దాన్ని కూడా మన గవర్నమెంట్ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మెయిన్ ఆదాయ వనరుగా మత్స్య పరిశ్రమ, ఆక్వా పరిశ్రమ తయారైంది. ఈ అనధికారికంగా చెరువులు అనేది అధికార పార్టీ అండదండలతో జరుగుతుంది అనేది ఉత్తమాట అండి. ప్రతి వాళ్ళు కూడా పర్మిషన్లతోనే చెరువులు తవ్వుతున్నారు. ముదినేపల్లి మండలంలో చేసిన రైతులందరూ కూడా ఈ ఫస్ట్లో అవగాహన లేక కొంతమంది ఈ పర్మిషన్లకి గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయి కాబట్టి పర్మిషన్ లేకుండా తవ్వేవాళ్ళు అండి. ఇవాళ ప్రభుత్వం అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది, ఏదైనా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి రైతులు అంత ఇదిగా పర్మిషన్ లేకుండా ఏమి చేయట్లేదు. అంతా బాగానే సక్రమంగానే జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం మీద ఇసుక కొరత కావచ్చు, లేదా మద్యం ధరలు విపరీతంగా రేట్లు పెరగడం ద్వారా కొంచెం దిగువ తరగతి ప్రజల్లో కావచ్చు, అట్టడుగు ప్రజల్లో మద్య అమ్మకాల మీద ఒక రకమైన తీవ్రత, వ్యతిరేకత మొదలైంది ప్రభుత్వం మీద. అదొకటి, ఇసుక కొరత. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వానికి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుందా, ప్రభుత్వం మీద మచ్చ ఏర్పడుతుందా? ఇట్లాంటి విషయాల మీద ప్రజల్లో రానున్న రోజుల్లో అవన్నీ ఆలోచనలు తొలగిపోయే అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వానికి మచ్చ ఏర్పడుతుందా? ముఖ్యంగా ఇసుక కొరత అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక రీచులు కాంట్రాక్టులు తీసేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా తవ్వుకుని అమ్ముకునేవాడు. ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళేది కాదు. ఇవాళ లాస్ట్ టైం ఇసుక ఉచిత ఇసుక ఇచ్చారు కదా. ఉచిత ఇసుక ఇచ్చినానండి. ఎవరికి వచ్చిందండి ఉచిత ఇసుక? పేరుకే పేపర్లోనే ఉంది. ప్రభుత్వానికి డబ్బులు వెళ్ళేది కాదు అంటే ప్రభుత్వం ఇవన్నీ విషయాల మీద ఉచిత ఇసుక ఇచ్చారు కదా. పేపర్ల వరకు అన్నీ ఉంటాయండి, అమలు జరగటానికి లేదు. ఇవాళ మన గవర్నమెంట్ చేసింది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా తవ్వకుండా ఇసుక అన్నీ కట్టుదిట్టం చేసి జనాలకు అందిస్తుంది. అయితే ఎన్నడూ లేని విధంగా మనకి వరదలు వచ్చినాయి పోయిన సంవత్సరం. ఇసుక తీసే టైంలో మనకి విపరీతమైన వరదల కారణంగా ఇసుక కొద్దిగా కొరత ఉన్నమాట వాస్తవం. తర్వాత ఎప్పుడైతే ఈ వరదలు తగ్గి ఫ్రీ అయినదో కరోనా మహమ్మారి మనల్ని వెంటాడుతుంది. ఆ కరోనా మహమ్మారి వెంటాడినప్పుడు ఆ సమ్మర్ టైంలో ఇసుక బాగా ఎవరి కాళ్ళు తెచ్చుకుని ఇల్లు కట్టుకోవడానికి ఉండేవాళ్ళు. ఆ కరోనా వల్ల ఎక్కడికెక్కడే అన్నీ స్తంభించిపోవడం వల్ల కొద్దిగా కొరత ఏర్పడింది. ప్రస్తుతం అయితే ఇసుక అందరికీ ఫ్రీగా అందుతుంది. ఇసుక కొరత అనే మాట మా మండలంలో ఉత్పన్నం కాలేదు. పోతే మద్యం ధర అన్నారు. మద్యం ధర ఇంకా పెంచాలని కోరుకుంటున్నామండి మేమైతే. ఎందుకంటే మొన్న విఏఓల మీటింగ్లో నేను ఒక మీటింగ్లో పాల్గొన్నప్పుడు నేను ఒక మీటింగ్ చెప్పాను. అమ్మ, మద్యం ధర విపరీతంగా పెరిగినందుకు జెంట్స్ ఏమో తిట్టుకుంటున్నారు, లేడీస్ సంతోషపడుతున్నారు. లేడీస్ సంతోషపడినప్పుడు వాళ్ళ పిల్లలకే కావాల్సిన ప్రాథమిక అవసరాలన్నీ ఈ మద్యం రేటు పెరగడం వల్ల మీ భర్తలు తాగటం తగ్గించడం వల్ల ప్రాథమిక అవసరాలు చక్కగా తీరుతున్నాయి. కాబట్టి ఇంకా పెంచి మహిళలు ఆనందంగా ఉంటే మగవాళ్ళు ఆటోమేటిక్గా లైన్లోకి వస్తారు. ఏ గృహంలో స్త్రీ సంతోషంగా ఉందో ప్రతి మగాడు కూడా ముందు ఆ సంతోషాన్ని పోగొట్టుకోవాలని కూడా చూడండి. ఇప్పుడు చౌకగా దొరికిందనుకోండి, ఇష్టం వచ్చినట్టు తాగుతారు. అది పెరిగి మన ప్రభుత్వం కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. ఇంకా పెంచాలి, సామాన్యుడికి అందుబాటు లేని విధంగా పెంచుతానని మన ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు మనకి. అదే పాలసీ అమలు చేస్తున్నారు. మీ విజన్ ఏంటి వెంకటేశ్వరరావు గారు? ముదినేపల్లి మండలానికి సంబంధించి జిల్లా పరిషత్ ద్వారా మీరు అభ్యర్థిగా గెలిస్తే మీ విజన్ ఏంటి డెవలప్మెంట్ విషయంలో? గెలిస్తే అని మాట్లేదండి, కంపల్సరీగా గెలుస్తాము. ప్రతి జిల్లా పరిషత్ పాఠశాల కానీ ప్రతి ఊర్లో జిల్లా పరిషత్ నుంచి వచ్చే నిధులు సక్రమంగా అన్ని గ్రామాలకి 32 గ్రామాలకి సక్రమంగా అందాలని అందించే విధంగా కృషి చేస్తాకి శాయశక్తిలో ప్రయత్నిస్తాం. గతంలో కూడా మేము 2 సార్లు వార్డు మెంబర్గా ఒకసారి కంటెస్ట్ చేసాం. ఎంపీటీసీ కంటెస్ట్ చేసినప్పుడు మండలంలో మంచి మెజార్టీతో గెలిచాం. ఈసారి కూడా అలాగే గెలుస్తాము. ప్రతి
అవకాశాన్ని కూడా అర్హులైన వాళ్ళందరికీ అందించాలనే మా కోరికని సాకారం చేసుకుంటాం. నివేశన స్థలాలు ఏదైతే జూలై 8వ తారీఖు ఇవ్వాల్సిన ఆగస్టు 15 పోస్ట్పోన్ చేశారో, ఇల్లులకు సంబంధించి ఎంపికలు, ఇళ్ల స్థలాలకు సంబంధించి అవినీతి పాల్పడ్డారు అనేది ప్రధాన విమర్శ. అన్ని చోట్ల, కొన్ని చోట్ల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. కొంతమందికి బాగానే వెళ్తుంది. మీ ప్రాంతంలో అవినీతి విషయంలో, ఏదైతే ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందా? ఏదైనా లాబింగ్ ద్వారానే ఇళ్ల స్థలాల కేటాయింపులు చేశారా? ఎట్లాగా? అసలు గవర్నమెంట్ మాకు ఆ అవకాశం ఇవ్వట్లేదండి లాబింగ్కి. ఎందుకంటే అంతా ఆన్లైన్లో అవకాశం ఇస్తే చేసేవాళ్ళే లాబింగ్ అని కాదండి నేను చెప్పేది. ఆ పొరపాటు జరగకుండా ఉండటానికి గాను ఏం చేస్తున్నారంటే ప్రతిదీ ఆన్లైన్ చేశారు. ఫస్ట్ అర్హుడైన వాడు పెన్షన్ అవ్వచ్చు, ఇళ్ల స్థలం అవ్వచ్చు, మరి ఏ ఇతర పథకమైనా అవ్వచ్చు, అర్హులైన వాళ్ళకి ఆటోమేటిక్గా శాంక్షన్ అయిపోతున్నాయి. వీళ్ళు లేదు రాదు అనే గత ప్రభుత్వంలో లాగా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే సైన్ పెడితేనే పెన్షన్ వస్తుంది, లేకపోతే ఊరికి 40 ఇస్తాం, 50 ఇస్తాం, పెన్షన్లు 10 ఇస్తాం, 20 ఇస్తాం అనేవాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదండి. ఇళ్ల స్థలం అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, అమ్మఒడి పథకం అవ్వచ్చు, ఏదైనా సరే అర్హుడు అంటే వాళ్ళ ఖాతాలోకి నాయకులకు కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాయి డబ్బులు. అంత పారదర్శకంగా జరుగుతుంది. అంటే మీ మండలంలో ఎంతమందికి నివేశన స్థలాలు లబ్ధిదారులు ఎంపిక చేశారు? వీళ్ళలో ఏ కేటగిరీ చొప్పున అర్హుల్ని తీసుకొచ్చారు? కేటగిరీ అనేది ఏం లేదండి. ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అందేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఎవరన్నా ఒకళ్ళకి ఏదన్నా పొరపాటున ఏదన్నా ఆగినా వాళ్ళకు కూడా రావడానికి ఇంకా టైం కూడా ఉంది. ఆగస్టు 15 అంటున్నారు. ఈ లోపు కూడా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరిగినా, మాకు తెలిసి పొరపాటు జరిగినట్టు ఏమీ మా నోటిఫికేషన్ రాలేదు. ఏమన్నా జరిగినా దాన్ని కూడా లైన్ చేసుకుని. ఎంతమందిని ఎంపిక చేశారు? నా క్వశ్చన్ ఏంటంటే ఎంతమందిని ఎంపిక చేశారు అంటే ఒక్కొక్క ఊరు వస్తే 200 మంది పెట్టారండి. ఒక్కొక్క ఊర్లో 100 మంది. అంటే లేని వాళ్ళు ప్రతి ఒక్కరు పెట్టుకున్న వాళ్ళు, అంతిమంగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చాలా సంఖ్య ఉంటుంది. లబ్ధిదారులు ఎంతమందిని ఎంపిక చేశారు అనేది నాకు. దరఖాస్తు చేసిన వాళ్ళు ఉండే ఏదన్నా వాళ్ళకి ఉండి కూడా ఈ ఇళ్ల స్థలం కావాలన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శాంక్షన్ అవ్వట్లేదండి. లేని ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ అవుతుంది. అదేవిధంగా మాది వడాలి గ్రామం. వడాలి గ్రామంలో 250 అప్లికేషన్ చిల్లర సుమారుగా పెట్టారు. పెడితే 70 ఇళ్ళకే శాంక్షన్ చేసామండి. ఇంకా కొంతమంది అర్హులు ఉన్నారు. మాకు దేవస్థానంకేను రైతులకి కొద్దిగా అక్కడ కోర్టులో వివాదాలు ఉన్నాయి. దానివల్ల స్థలం సేకరణలో కొద్దిగా జాప్యం జరిగింది. అది కూడా ఈ గవర్నమెంట్ స్థలం ఉంది, ఒక చోట 3 ఎకరాలు చూసాము. దాన్ని లైన్లో పెట్టిస్తున్నాం. ఎంఆర్ఓ గారు పెడుతున్నారు, దాన్ని కూడా ఇప్పిస్తాము. పోతే ఈ కొన్ని దేవస్థానం భూములకి రైతు భరోసా అందట్లేదు. దేవస్థానానికి వీళ్ళకి కోర్టులో వివాదాల్లో ఉన్న భూమికి రైతు భరోసా రాలేదండి. ముఖ్యంగా రైతు భరోసా కోసం అది ఎలా చేస్తే వస్తుంది అనేది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ఆయన కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి లేనివాళ్ళు. మీ గ్రామంలో ఎలా అయితే ఇంకా భూమి సేకరించడానికి తర్ఫీదు చేస్తూ ఉన్నారో, లేకపోతే స్థల సేకరణ పూర్తి అయిపోతుంది అంటున్నారు, లేకపోతే ప్రభుత్వ భూమిని ఈ స్థలాని కోసం, ఇళ్ళ నివాస స్థలాల కోసం కేటాయింపు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇట్లా మిగతా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందా? ఆల్రెడీ ఆ గ్రామాల్లో అంతా ఎక్కువ. ముదినేపల్లి మండలంలో అదృష్టం చేస్తే ఏ గ్రామంలో ఈ సమస్య లేదండి. ఒక వడాలి గ్రామానికే వచ్చింది ఈ సమస్య. గత ఎప్పటి నుంచో సుమారుగా 200 సంవత్సరాల నుంచి రైతుల సాగులో ఉంది భూమి. అమ్ముకునే హక్కు, అనుభవించే హక్కు రైతు పేరు ఉంది. టైటిల్ డీడీ మాత్రం దేవస్థానం పేరు ఉండేది. దాని వివాదం ఇంకా కొనసాగుతుంది కాబట్టి భూ కొరత ఏర్పడింది. రైతులకు కూడా ఏ సబ్సిడీలు అందట్లేదు. దాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన శాయశక్తి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తానని మాట ఇవ్వటం జరిగింది. ఈ స్థలం కూడా సేకరించామండి. కొద్దిగా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి వల్ల మన ఎంఆర్ఓ గారికి రీసెంట్గా కొద్దిగా తేడా వచ్చింది కాబట్టి ఆగింది. వెంకటేశ్వర గారు, వడాలి గ్రామానికి మీరు ఏం చేయగలిగారు? ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నామండి. దేవస్థానం నిర్మాణం అవ్వచ్చు, మంచినీళ్ళ చెరువు బాగు చేయడం అవ్వచ్చు. రీసెంట్గా మంచినీళ్ళ చెరువు అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయింది. మొన్న మొత్తం కూడా ఈ గురపడెక్క ఇలాగిచ్చి నీట్గా చేస్తున్నాము. ఇంకా బాగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి చుట్టూ కంచేపిచ్చి మొత్తం నీట్గా, ప్రతి గ్రామంలో కూడా తాగునీరు అనేది ముఖ్యం కాబట్టి
ప్రతి గ్రామానికి ఒక వడాలికే కాకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే తాగునీరు సాగునీరు అందించి రైతుల్ని పేద ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆశయంతో పనిచేస్తున్నాను. మీ దృష్టిలో ముదినేపల్లి మండలానికి ఉన్న ప్రధాన సమస్య ఏంటి? ప్రజలు ప్రచారంకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే మీకు ఎంతవరకు అవగాహన ఉన్నంతవరకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలకి? అండ్ ఒక్కొక్క ఊరితో ఒక్కొక్క సమస్య ఉంది. అయితే అవన్నీ పరిష్కరించుకోవటానికి కొద్దిగా సమయం పట్టవచ్చు, కానీ పరిష్కరించదగ్గ సమస్యలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైతులకి గిట్టుబాటు ధరలు లేనప్పుడు ధాన్యం నిలవేసుకోవడానికి మార్కెట్ యార్డ్ ఒకటి, ఈ ఆక్వా రైతులకి కోల్డ్ స్టోరేజ్, ఈ రెండు సమస్యలు ప్రధాన సమస్యలండి. ఈ రెండు కనుక తీర్చగలిగితే ముదినేపల్లి మండలంలో సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎమ్మెల్యే గారు ఈ రెండింటి విషయాల మీద ఏమైనా హామీ ఇచ్చారా? గతం ఆయన ఎన్నికలప్పుడు ఏమైనా హామీ ఇచ్చారు మీ మండలానికి? ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ రెండు చేసి పెడతామని మాకు హామీ ఇచ్చారు. ఈ స్థల సేకరణలో చూసిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తారనే నమ్ముతున్నాం 100%. ఈ రెండు విషయాల మీద మాత్రం హామీ ఇచ్చారు. మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారు ఈ జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యం? ప్రతి పథకం కూడా అర్హులైన వాళ్ళకి అందించగలిగే కృషి చేస్తాకి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నామని. గవర్నమెంట్ నుంచి ఏ పథకం వచ్చినా వక్ర మార్గాలు పట్టకుండా సక్రమంగా ప్రజలకి అందేటట్లు చూడటానికి శాయశక్తిలో కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. జగనన్న చేదోడు కావచ్చు, లేదంటే నాడు నేడు కార్యక్రమం, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ ఆల్రెడీ నాడుకి నేడుకి సంబంధించి ప్రత్యేకమైన నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? జగనన్న చేదోడు ఆటో డ్రైవర్లకి రుణం కావచ్చు, ఎట్లా జరుగుతుంది సహాయం? ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మా మండలంలో ఇవ్వటం జరిగిందండి. రైతు భరోసా కేంద్రాలు కూడా రీసెంట్గా ఓపెన్ చేశాము. అయితే ప్రతి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం ఒకసారి ఉండాలన్న ప్రణాళికలతో ప్రతి ఊర్లో కూడా వీటికి శంకుస్థాపన చేయటం జరుగుతుంది. నిధులు కూడా శాంక్షన్ అయి ఉన్నాయండి వీటికి గ్రీన్ ఛానల్ ద్వారా. ప్రతి ఊర్లో కూడా ఎవరికాళ్ళు నిర్మించుకుంటున్నారు. అలాగే ఈ నాడు నేడు కార్యక్రమం బ్రహ్మాండ కార్యక్రమం అండి. ఇప్పుడు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, పేదవాడి పిల్లలు చదవద్దంటం అనేది ఎంతవరకు సబబు? జగనన్న గారు దూరదృష్టి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇవాళ ఇంగ్లీష్ కన్వర్జేషన్ మనకు అవసరం. ఇప్పుడు మేము కొంత చదువుకున్నా మా నాలెడ్జ్ సరిపోవట్లేదు ఇవాళ ఈ టెక్నికల్ ఫీల్డ్ డెవలప్ అయిన తర్వాత. అలాగే ఇప్పుడు తెలుగు మీడియంలో చేస్తే బయటికి వెళ్ళిన తర్వాత మనం ఆంధ్ర తెలంగాణ దాటిన తర్వాత మన భాష అనేది మన రెండు రాష్ట్రాల వరకే ఉపయోగపడుతుంది. అదే ఇంగ్లీష్ మీడియం యూనివర్సల్ లాంగ్వేజ్. ఆ యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ప్రతి విద్యార్థికి అవసరం. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. అవకాశం ఉంటే నా సలహా ఏంటంటే, అవకాశం ఉంటే ఈ ఇంగ్లీష్ మీడియం ప్రాథమికంగా ఉండే కొన్ని పదాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ పెద్దవాళ్ళకు కూడా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే, ఏదన్నా నైట్ క్లాస్లో ఎలాంటివి పెట్టి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సరే మనం ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అసలు అలాంటి మహోత్తరమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్కూల్ విషయంలో ఒక్కొక్క స్కూల్కి శాంక్షన్ చేసిన స్కూల్కి సుమారుగా 70 లక్షలు 60 లక్షలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇస్తుంటే అభివృద్ధి పనులు పరిగెడుతున్నాయండి వాళ్ళ స్కూల్లో. పిల్లలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు పనికిరావు ఈ పూర్తిగా పథకం అయిన తర్వాత. ఎందుకంటే నేను మా స్కూలు చుట్టుపక్కల స్కూల్లో చూస్తున్నామండి, పని పరిశీలిస్తాకి వెళ్తున్నాము, చూస్తున్నాము, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇలాంటి ఇంకెన్నో చేయాలి, ఇంకా టెక్నికల్గా ఆలోచించని కోరుకుంటున్నాను. వీటితో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేదంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎంతవరకు అర్హులైన వారికి అందుతుంది? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొతున్నాయా? అసలు ఏమీ లేదండి. మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు నాడు కూడా కొన్ని చెక్కులు పంపిణీ చేసామండి ముదినేపల్లిలో. అలాగే గతంలో కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీలో లేకుండా మామూలుగా బిల్లులు కట్టి చేసుకున్నారో సుమారుగా 50% వరకు వాళ్ళకి బ్యాక్ వస్తుంది. నేను సుమారుగా ఒక 4-5 ఇప్పించానండి. మా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో అసలు పెట్టిన తర్వాత ఎవరి దగ్గరికి తిరగకుండా చెక్కులు ఇస్తే పిలిచి మాకు ఇవ్వటం జరుగుతుంది. సుమారుగా నేను ఒక 3 లక్షల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. మొన్న డిఎన్ఆర్ గారు పుట్టినరోజు 2,70,000 80,000 రూపాయల చెక్కులు సుమారుగా పంపిణీ చేసాం. అవి కాకుండా ఇంకా చాలా అండి. ప్రతి మధ్యలో ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేస్తున్నాం. ఆ రోజు అంటే ఆయన పుట్టినరోజు ఉంది కాబట్టి 2-3 రోజుల క్రితం వచ్చిన చెక్కులు ఆ రోజు ఇచ్చాం. ఎప్పుడు వచ్చిన చెక్కులు అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు.
బ్రహ్మాండంగా వస్తున్నాయి. అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావాలంటే రికమెండేషన్లు కావాల్సి వచ్చేది. వాళ్ళ ప్రతి పేదవాడికి కూడా అందుతుంది. అంత అవకాశం కూడా ఇక నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వరు. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ప్రతిదీ పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీ వరకు చూస్తే ఎంతవరకు విద్యా వైద్య సదుపాయాలు ఉన్నాయి మండలానికి? విద్యా వైద్య సదుపాయాలు బాగానే, వైద్యం కొద్దిగా తక్కువగా ఉంది కానీ విద్యా సదుపాయం బాగానే ఉంది. ప్రతి స్కూల్లో ప్రతి గ్రామంలో ఎలిమెంటరీ స్కూళ్ళు ఉన్నాయి, జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. స్కూల్లో కూడా మాస్టర్లు గతంలో లాగా కాకుండా పోటీపడి విద్యాభ్యాసం చేస్తున్నారు. పిల్లలకి విద్య పట్ల శ్రద్ధ కనబర్చేటట్టు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక వైద్యాన్ని వస్తే మా ముదినేపల్లి పిఎస్సి సెంటర్ కొద్దిగా చిన్నదండి. అది కొద్దిగా పడకలో పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఎన్ని పడకలు చేయాలని ఆలోచన? మండలం 32 గ్రామాలు ఉన్నాయండి. 32 గ్రామాలు అంటే కనీసం ఒక 50-60 పడకలన్నీ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఊరికి 2 ఉంటే. కరోనా కేసులు ఏమన్నా మీ మండలంలో ఎన్ని నమోదైనా వాటి నివారణ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? మండలంలో స్థానికంగా నివసించే వాళ్ళకైతే కరోనా ఏం రాలేదండి. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 4-5 కేసులు వచ్చినాయి. వాళ్ళంతా కూడా రికవరీ అయ్యి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే యాక్టివ్ కేసులు ఏమి లేవా మండలంలో? ప్రస్తుతం యాక్టివ్ కేసులు అంటూ ప్రస్తుతం లేవండి. అంటే ట్రీట్మెంట్లో ఎండింగ్ దశలో ఉన్నాయి. కొత్తగా ఏం నమోదు అవ్వలేదు. మీ రాజకీయ జీవితం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు? ఏం చదువుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చానండి. మాకు రాజకీయ చరిత్ర కానీ రాజకీయంలో పాల్గొన్న వాళ్ళు కానీ ఎవరూ లేరండి. నేను ఫస్ట్ వార్డు మెంబర్గా పోటీ చేశాను. 180 ఓట్లు పోలైతే సుమారుగా 75 ఓట్ల మెజార్టీతో గెలిచాం. మా మిస్సెస్ ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు మండలంలో టాప్ మెజార్టీతో సుమారుగా 550 మెజార్టీ అంత సుమారుగా వచ్చింది. ఇప్పుడు అదే జనానికి మనం ఏదోటి మనకు తగ్గ సేవ నాకేంటంటే అండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుందాం అనే ఆలోచన నాకు ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్రయత్నిస్తూ ఏదో నా వంతుగా నేను చేసుకుంటూ, భారీగా చేయలేకపోయినా నా వంతుగా నేను చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. లాక్డౌన్ సమయంలో ఎవరైనా వలస కార్మికులకు కానీ పేదలకు కానీ ఏమైనా సహాయ కార్యక్రమాలు ఏమైనా చేశారా? చేసామండి. డిఎన్ఆర్ గారి ప్రోద్బలంతో చేసాము. ప్రతి ఊర్లోకి వెళ్ళి మాకు తగ్గది చేసాము. ఈ విలేకరుల సమావేశం పెట్టి విలేకరులకి చేసాము. ప్లస్ ప్రతి ఊర్లో కూడా కూరగాయలు అయ్యి మా కార్యకర్తలు మా నాయకులు అందరూ పంచారు. మేము కూడా మా తగ్గది నేను చేశాను. ఎంపీపీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, లేదంటే మిగతా అభ్యర్థులు, వాళ్ళందరి దగ్గర నుంచి మీకు ప్రోత్సాహం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. మా ఎంపీపీ క్యాండిడేట్ రామశెట్టి సత్యనారాయణ గారు చాలా సౌమ్యుడు. ప్రతి విషయంలో అందరికీ అందుబాటులో ఉంటాడు. అలాగే మా పోటీ చేసిన ఎంపీటీసీలు సుమారుగా 8 ఎంపీటీసీలు మేము కైవసం ఆల్రెడీ ఏకగ్రీవంగా చేసుకున్నాం. చరిత్రలో లేని విధంగా మా ఊరు ఏకగ్రీవంగా చేసుకోగలిగాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా సపోర్టివ్గా అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. మీది ఎందుకు ఏకగ్రీవం కాలేదు? మాది ఏకగ్రీవం అయ్యిందండి. ఏది జడ్పీటీసీ అండి. జడ్పీటీసీ ఏకగ్రీవం అవ్వకపోవటానికి మండలానికి ఒకటే కాబట్టి అది మరి ప్రతిపక్షం అధికారం ఉన్న గతంలో అధికారం ఉంది కాబట్టి వదులుకోవటం ఇష్టం లేక ఇవ్వలేదు. మా సామాజిక వర్గానికి చెందిన వారినే నిలబెట్టారు. విద్యా సంస్థలు అవి ఉన్నాయి ఆయనకి. చూద్దాం. ఆయన మేము కూడా గతంలో మంచి స్నేహితులమే, కానీ పార్టీ పరంగా వేరయ్యాం. వెంకటేశ్వరరావు గారు, మీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ దోలో నాగేశ్వరరావు గారి గురించి 2 మాటలు. ఆయనతో ఎలాంటి ర్యాపో ఉంటుంది మీ అందరికీ? ఎంతవరకు మీ అందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటారు? అలాంటి ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టం అండి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే ఎంతోసేపు వెయిట్ చేసి గుమ్మాల దగ్గర నుంచోవాలి. మా ఎమ్మెల్యే గారు అలా కాదండి. మేము వెళ్ళంగానే ఇంట్లోకి పిలిచి ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. మేము చేసే ప్రతిదానికి మాకు ఇండివిజువల్ ఫ్రీడమ్ కల్పిస్తారు. ప్రతిదీ మేము చేసేదాన్ని ప్రోత్సహిస్తూ, మేమన్నా ఒకవేళ ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా మంచి మనసుతో క్షమించి సరిదిద్దుకునే ఏర్పాటు చేస్తారు. క్షమించడం కాదు, సరిదిద్దుకునే ఏర్పాటు చేస్తారు. మేము కూడా ఆయన మా పట్ల ఎంత నియమ నిబంధనలతో ఉంటారో మేము కూడా అలాగే ఉంటాము. దాని వరకు ఉంటారు. చివరిగా మీరు ప్రజలకు చెప్పాలనుకుంది ఏమన్నా? ముదినేపల్లి మండల
ముదినేపల్లి మండల ప్రజానీకానికి మా చిన్న విన్నపం అండి. ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహంగా పనిచేస్తుంది కాబట్టి ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో మా మిస్సెస్ ఈడే వెంకటేశ్వర గారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర గారు నమస్తే మేడం. నమస్తే అండి. మీ ఆలోచన పరంగా మహిళలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మహిళల అభివృద్ధి కొరకు మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ మహిళలకి ఇచ్చి మహిళల్ని ఎంతగానో ప్రోత్సాహంగా చేస్తున్నారండి. మదినేపల్లి మండలంలో ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ప్రోత్సాహం అందే విధంగా చూస్తామని కోరుకుంటున్నాను. వీటితో పాటు ఏమైనా రుణాల విషయంలో కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పింఛన్లు కావచ్చు, మహిళల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎలా ఉన్నాయి అంటారు మీ ఉద్దేశం ప్రకారం? ప్రభుత్వ పథకాలు ఇప్పుడు చాలా బాగున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకం చాలా అభినందనీయమండి. అలాగే డ్వాక్రా మహిళలకి విఏఓలుగా పనిచేసే డ్వాక్రా మహిళలకు ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు జీతాలు విడుదల చేశారండి. ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ సందర్భంగా మీరు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, నవంబర్లో ఎలక్షన్స్ అంటున్నారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఓట్లు వేసే ప్రజలకి? ప్రతి ఒక్కళ్ళు పార్టీకి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు జనాల్లో చాలా అభినందించదగిన విషయం కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఇదండి ముదినేపల్లి మండలానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిని అయినటువంటి బోడి వెంకటేశ్వరమ్మ అండ్ వెంకటేశ్వర గారి ఆలోచన అభిప్రాయాలు. మండలానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ 2 సాధించిన తమ ముందున్న లక్ష్యాన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కావచ్చు, లేదంటే వైద్యానికి సంబంధించి రూపురేఖలు మార్చడమే ఎమ్మెల్యే గారు ముందున్న లక్ష్యంగా ఎమ్మెల్యే గారు కూడా ఈ 2 విషయాల మీద హామీ ఇచ్చారని, ప్రజలకి తాము ఎప్పుడు అందుబాటులో ఉంటూ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి సంక్షేమానికి కూడా పెద్ద పెట్టేస్తామని వెంకటేశ్వర గారు తెలిపారు. ఇదే సందర్భంగా బీసీల మీద మాత్రం ఎట్లాంటి అరాచకాలు, అకృత్యాలు మాత్రం ఒక కక్ష ధోరణిలో మాత్రం వ్యవహరించట్లేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.